బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. సూక్ష్మ సృష్టి ఎలా జరిగిందో ఇంతవరకు పరిశీలించాం. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. అనంత పరబ్రహ్మములో మధ్య భాగంలో 1/4 ఏరియాలో మాయ ఆక్రమించి ఉన్నది. ఆ మాయ బ్రహ్మములో ఐక్యము చెంది ఉన్నప్పుడు దాని స్థితి సత్వగుణం ఒక్కటే చైతన్యవంతమై ఉంటుంది. రజస్తమో గుణాలు 2 నిద్రాణంగా ఉంటాయి. అప్పుడు సృష్టి కార్యక్రమం ప్రారంభమైంది. అంటే ఫస్ట్ రియాక్షన్ ఏమిటి అంటే సత్వగుణంలో ఉండేటటువంటి బ్రహ్మ చైతన్యం రజస్తమో గుణాల వైపు వ్యాపించింది. అప్పుడు రజస్తమో గుణాలు 2 కూడా చైతన్యవంతం అయ్యాయి. అప్పుడు 3 గుణములు యాక్టివేట్ అయి ఉన్నటువంటి మాయ తయారైంది. దానిని మనం అవిద్య అన్నాం. ఆ అవిద్య నుండి మొట్టమొదట ఆకాశం పుట్టింది. ఆకాశం తర్వాత వాయువు, వాయువులో నుండి అగ్ని, అగ్నిలో నుండి జలము, జలములో నుండి భూమి. మొత్తం 5 భూతములు పుట్టాయి. అవి సూక్ష్మభూతములు. వాటికి ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క గుణం మాత్రమే ఉన్నది. ఆ సూక్ష్మభూతముల్లో మళ్ళీ సత్వగుణ, రజోగుణ, తమోగుణాలు 3 ప్రతి భూతములోని ఉంటాయి. 5 భూతముల్లో ఉండే సత్వగుణ పూర్వార్ధాలు తీసుకున్నాం. 5 భూతముల్లో ఉండే సత్వగుణ ఉత్తరార్ధాలు తీసుకున్నాం. 5 భూతముల్లో ఉండే రజోగుణ పూర్వార్ధాలు తీసుకున్నాం. రజోగుణ ఉత్తరార్ధాలు తీసుకున్నాం. మొత్తం 20 భాగాలు అయ్యాయి. 20 భాగాల నుండి 20 శక్తులు పుట్టాలి. కానీ సత్వగుణ ఉత్తరార్ధం నుండి ఏది పుట్టలేదు. అది క్షేత్రజ్ఞుని స్థానం. ఆకాశం యొక్క సత్వగుణ ఉత్తరార్ధం నుండి ఏది పుట్టలేదు. అది క్షేత్రజ్ఞుని స్థానం. మిగిలిన 19 భాగముల నుండి 19 ఇంద్రియ శక్తులు పుట్టాయి. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ప్రాణములు 5, అంతఃకరణ 4. మొత్తం ఈ 19 శక్తులు ఇంద్రియ శక్తులు, అవయవములు కావు. అవయవములు లోపల ఉండేటటువంటి పనిచేసే శక్తులు. ఆ శక్తులు 19 సమష్టి శక్తులు. సృష్టిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు అవసరమైనటువంటి టోటల్ శక్తులవి. వాటిని సమస్త ప్రాణులకి 19 నుంచి కొంత కొంత భాగాలు డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక్కొక్క సూక్ష్మ శరీరం తయారైంది. 19 శక్తులతోటి తయారైనటువంటి సూక్ష్మ శరీరం. అలాంటి సూక్ష్మ శరీరాలు సృష్టిలో ఎన్ని జీవులకి శరీరాలు ఇవ్వాలో అన్ని జీవులకి అలాంటి సూక్ష్మ శరీరాలు తయారు చేసి ఇవ్వబడ్డాయి. ఫ్యాక్టరీలో సూక్ష్మ శరీరాలు తయారు చేసి పక్కన పెట్టాం. ఇప్పుడు మనం స్థూల శరీరాలు తయారు చేయాలి. అంటే సూక్ష్మ శరీరం అంటే ఈ శరీరం కాదు. ఇది కంటికి కనిపిస్తున్నటువంటి ఇంద్రియ గోచరమైనటువంటి శరీరం. దీని లోపల ఉండేటటువంటి ఇంకొక శరీరం, శక్తులు, అది సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీరాలన్నీ ఇంతవరకు తయారు చేసాం. దాన్ని సూక్ష్మ సృష్టి అన్నాం. ఇంతవరకు చేసిన దాన్ని సూక్ష్మ సృష్టి అన్నాం. అంటే టోటల్ 14 లోకాల్లోని ఇలాంటి సూక్ష్మ సృష్టి ఉన్నది. మనకు తెలియనిది, మనకు కనిపించనిది. ఇప్పుడు కనిపించే జగత్తు స్థూల సృష్టి ఎలా తయారైంది అన్నది ఇప్పుడు పరిశీలిస్తాం. అంటే సూక్ష్మ భూతములు నుండి సూక్ష్మ శక్తులు వచ్చాయి. అంతవరకు బాగుంది. కానీ ఇప్పుడు స్థూల భూతములే లేవు. ఈ భూతములు సూక్ష్మభూతములు. సూక్ష్మభూతములు అయినప్పుడు అవి కంటికి కనిపించే భూతములు కావు, పంచతన్మాత్రలు అవి. ఇప్పుడు ప్రపంచంలో మనకి అనుభవించుతున్నటువంటి, మనం అనుభవిస్తున్న గాలి, అగ్ని, జలము, భూమి, ఆకాశము, ఈ పంచభూతములు స్థూలభూతములు. ఈ శరీరము స్థూల శరీరము. ఇవి 2 ఇప్పుడు రావాలి. ఇప్పుడు జరగబోయే సృష్టిలో. అంటే ముందు స్థూల భూతములు ఉత్పత్తి అవ్వాలి. ఎలాగైతే హైడ్రోజన్, ఆక్సిజన్ కంటికి కనిపించని 2 పదార్థాలు కలిసి కనిపించే నీరు, స్థూలమైనటువంటి నీరు, ఇంద్రియ గోచరమైనటువంటి నీరు ఉద్భవించిందో, అలాగే సూక్ష్మభూతములు ఒకదానితో ఒకటి ఒక క్రమబద్ధమైనటువంటి పాళ్లల్లో కలపడం వలన స్థూలభూతములు ఉత్పత్తి అవుతాయి. నిన్న సూక్ష్మభూతముల్లో ఏ భాగములు మిగిలాయి? సత్వగుణాలు ఖర్చు అయిపోయాయి, రజోగుణాలు ఖర్చు అయిపోయాయి, తమోగుణం పార్ట్లు. అందుకే ఒక పార్ట్ మాత్రమే గీశాను. తమోగుణం పార్ట్లు మిగిలి ఉన్నాయి. సూక్ష్మ ఆకాశం యొక్క తమోగుణం, సూక్ష్మ వాయువు యొక్క తమోగుణం, సూక్ష్మ అగ్ని యొక్క తమోగుణం, సూక్ష్మ జలము యొక్క తమోగుణం, సూక్ష్మ భూమి యొక్క తమోగుణం. ఈ తమోగుణ భాగాలన్నింటినీ ఇప్పుడు మనం ఒక క్రమమైనటువంటి పద్ధతిలో వాటిని, ఒక ప్రత్యేకమైన పద్ధతిలో వాటిని కలిపినట్లయితే స్థూల భూతములు
అంటే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ పంచభూతములు ఉద్భవిస్తాయి. ఆ కలపడాన్ని పంచీకరణము అంటారు. పంచభూతముల్ని మనం కలిపాం, 5 తత్వముల్ని మనం కలిపాం కాబట్టి దాన్ని పంచీకరణము అని అంటారు. ఇప్పుడు పంచీకరణం ఎలా చేస్తారో తెలుసుకుందాం. పూర్వం పంచీకరణం అనేది ఎక్కడో గ్రంథాల్లో రహస్యంగా ఉండేటువంటి విషయం. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. అది ఎవరైనా తెలుసుకుంటే నాకు పంచీకరణం తెలుసు అని చాలా శాస్త్రం బాగా తెలిసినంత బాగా గర్వపడేవారు. పంచీకరణం అంటే నా లెక్కలో ఏం కాదు. ఇంత పెద్ద శాస్త్రం మనం మాట్లాడుకుంటున్నప్పుడు దాంట్లో పంచీకరణం అనేది చాలా సింపుల్ టాపిక్ అంతే. పైగా ఇదేం పెద్ద కష్టమైందేం కాదు. ఇంతకంటే విశేషమైనటువంటి పంచీకరణాలు జగత్తులో మనం చేస్తూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. ఈ పంచీకరణం అనేది ఏదో కష్టమైనటువంటి విషయం అనే టాపిక్ మైండ్లో పెట్టుకోకండి. వెరీ వెరీ ఈజీ. ఇప్పుడు మనం ఈ తమోగుణ భాగాలన్నింటినీ ముందు 2 ముక్కలు చేద్దాం. 2 ముక్కలు చేసాం. పూర్వార్ధములు, ఉత్తరార్ధములు. మొదటి సగభాగాన్ని పూర్వార్ధము అన్నాం, రెండవ సగభాగాన్ని ఉత్తరార్ధం అన్నాం. రెండవ సగభాగాన్ని 4 ముక్కలు చేయండి. నాలుగేసి ముక్కలు చేసాం. ఇప్పుడు ఈ ముక్కలు ఎలా కలపాలో ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ముందు పేర్లొద్దు. ఈ హాఫ్కి దీని తాలూకా చిన్న ముక్కలు కలపకుండా ఇవి వదిలేసి మిగిలిన 4 భూతముల తాలూకా ఈ చిన్న ముక్కల్లో దీంట్లోంచి ఒక చిన్న ముక్క, దీంట్లోంచి ఒక చిన్న ముక్క, దీంట్లోంచి ఒక చిన్న ముక్క, దీంట్లోంచి ఒక చిన్న ముక్క, ఈ 4 చిన్న ముక్కలు ఈ హాఫ్కి కలపండి. ఇంతేనా? వెరీ ఈజీ. ఇప్పుడు దీని దగ్గరికి వచ్చాం. దీని తాలూకా చిన్న ముక్కల్ని, ఉత్తరార్ధ భాగాల్ని వదిలేసి మిగిలిన 4 భూతముల తాలూకా చిన్న ముక్కల్లో నుంచి ఒక్కొక్కటి తీసుకుని దీని హాఫ్కి కలపాలి. మళ్ళీ దీని తాలూకా హాఫ్కి దీని తాలూకా చిన్న ముక్కల్ని వదిలేసి మిగిలిన 4 భూతముల తాలూకా చిన్న ముక్కల్లోంచి ఒక్కొక్క పీస్ తీసి కలపాలి. అలాగే 5 సార్లు అలా చేస్తాం. ఇంతే పంచీకరణం అంటే. ఇప్పుడు కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఈ భాగం పేరేమిటి? అపంచీకృత సూక్ష్మభూతమైన. ఇంకా ఈ పంచీకరణం జరగనటువంటి భూతముల్లో మొక్కలే కదా. అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి ఆకాశము యొక్క తమోగుణ పూర్వార్థం. అపంచీకృత సూక్ష్మభూతమైన సమష్టి ఆకాశము యొక్క తమోగుణ పూర్వార్థమునకు. ఇప్పుడు ఈ పీసెస్ని ఏమని పిలవాలి? ఇది ఉత్తరార్ధం. ఉత్తరార్ధంలో ఇది 4 భాగాలు చేసాం. 4వ భాగాన్ని చతుర్థాంశము అంటారు. ప్రథమాంశము, ద్వితీయాంశము, తృతీయాంశము, చతుర్థాంశము. చతుర్థాంశం అంటే 4వ వంతు, 4వ భాగం. అంటే ఇప్పుడు ఈ మొక్కని ఏమని పిలవాలి? ఈ హాఫ్లో అయితే 1/4. ఒకవేళ ఈ మొత్తంలో కానీ లెక్క వేసినట్లయితే దీన్ని కూడా ఇంతేసి ముక్కలు 4 చేస్తే ఇది 8వ వంతు అవుతుంది. కొన్ని గ్రంథాల్లో దీన్ని 8వ వంతుగా రాస్తాడు. అప్పుడు మీరు అమ్మగారు 4వ వంతు అని చెప్పారు, మీరు 8వ వంతు ఇందులో రాసాడు కాబట్టి ఇది తప్ప అది తప్ప, ఆవిడ రైటా పుస్తకం రైటా? ఏమీ కాదు. దీన్ని 8వ వంతుని పిలిచామంటే అర్థం ఏమిటంటే ఈ మొత్తంలో లెక్క వేసుకున్నారు, ఇది కూడా 4 ముక్కలు అవుతుంది కదా, అయితే ఈ మాత్రం పీస్ అంటే మొత్తం తమో గుణంలో 1/8 అని అర్థం. లేదా ఇందులోనే మనం భావన చేసి మాట్లాడినట్లయితే 1/4. ప్రస్తుతం మనం ఇందులోనే భావన చేసి మాట్లాడదాం. ఏమైంది? 1/4. ఏమిటా 1/4? చతుర్థాంశం. దేంట్లో చతుర్థాంశం? ఉత్తరార్ధంలో చతుర్థాంశం. అయితే ఇప్పుడు ఏం చెప్పాలి? ఆకాశము యొక్క తమోగుణ పూర్వార్ధానికి మిగిలిన 4 భూతముల యొక్క, వాయువు యొక్క, అగ్ని యొక్క, జలము యొక్క, భూమి యొక్క తమోగుణ ఉత్తరార్ధ చతుర్థాంశములను కలిపితే
ఒక ఫుల్ భూతము తయారైంది. ఏమిటది? స్థూలాకాశం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆకాశం ఇలా పుట్టింది. ఒక ఫుల్ భూతము తయారైంది అంటే ఇది హాఫ్, ఇవి 4 1/8. 4 నుంచి 4 1/8 హాఫ్, ఇది హాఫ్, కలిపితే 1. అదో స్టేట్మెంట్ ఉంటుంది. ఒక హాఫ్ ప్లస్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ప్లస్ 1/8 ఈజ్ ఈక్వల్ టు 1. ఇలాంటి స్టేట్మెంట్ కూడా గ్రంథాల్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం స్థూల ఆకాశం సృష్టించడం తెలుసుకున్నాం. దీనికి ఒక గుణం ఉంది, శబ్ద గుణం. దీనికి శబ్ద గుణం ఉన్నది. ఇప్పుడు రెండవది తమోగుణ పూర్వార్ధం. వాయువు యొక్క తమోగుణ పూర్వార్ధానికి ఆకాశం యొక్క, అగ్ని యొక్క, జలము యొక్క, భూమి యొక్క ఉత్తరార్ధ చతుర్థాంశములను కలిపినట్లయితే స్థూల వాయువు తయారైంది. ఇప్పుడు ప్రస్తుతం మన భూమిని ఆక్రమించుకుని ఉన్నటువంటి గాలి ఏదైతే ఉన్నదో అది ఉద్భవించింది. అలాగే అగ్ని యొక్క తమోగుణ పూర్వార్ధానికి మిగిలిన 4 భూతముల యొక్క ఉత్తరార్ధ చతుర్థాంశములు కలిపినట్లయితే స్థూల అగ్ని. ఈ భూమి మీద ఎక్కడెక్కడైతే మంటలు, నిప్పు, అగ్ని, తేజస్సు ఉన్నదో అదంతా కూడా స్థూల అగ్ని. జలము యొక్క తమోగుణ పూర్వార్ధానికి మిగిలిన 4 భూతముల యొక్క ఉత్తరార్ధ చతుర్థాంశములు కలిపినప్పుడు స్థూల జలము తయారైంది. ఇప్పుడు సముద్రాల్లో, నదుల్లో అన్నిట్లో ఉన్నటువంటి వర్షరూపంగా ఉన్నటువంటి మొత్తం నీరు, మనం అనుభవిస్తున్న నీరు పుట్టింది. అలాగే భూమి యొక్క పూర్వార్ధానికి, తమోగుణ పూర్వార్ధానికి మిగిలిన 4 భూతముల యొక్క ఉత్తరార్ధ చతుర్థాంశములు కలిపినట్లయితే స్థూల భూమి తయారవుతుంది. ఇక్కడ ఇవి స్థూల పంచభూతములు. ఇంతకు ముందు పుట్టినవి సూక్ష్మభూతములు. వాటిని ఖర్చు పెట్టేశాం, ఆఖరి భాగాల్ని పంచీకరణం చేసి కలిపేశాం. ఇప్పుడు స్థూల భూతములు వచ్చాయి. ఈ భూతముల గురించి కొద్దిగా నేర్చుకోవాలి. స్థూల ఆకాశానికి శబ్ద గుణం ఉంది. స్థూల వాయువుకి శబ్ద స్పర్శ 2 గుణాలు ఉన్నాయి. శబ్ద స్పర్శ 2 గుణాలు ఉన్నాయి. అంటే వాయువు స్పర్శకి తెలుస్తున్నది. వాయువు వీచుతూ ఉంటే శబ్దం వస్తుంది. శబ్ద స్పర్శ 2 గుణాలు స్థూల వాయువుకి ఉన్నాయి. స్థూల అగ్నికి వచ్చేసరికి శబ్ద స్పర్శ రూపగుణాలు కూడా ఉన్నాయి. వాయువు కంటికి కనబడదు, దీనికి రూపగుణం లేదు. అగ్ని దగ్గరికి వచ్చేసరికి రూపగుణం కూడా ఉంది. అగ్ని కంటికి కనిపిస్తుంది, అగ్ని ప్రజ్వలితూ ఉంటే శబ్దం వస్తుంది, అగ్ని స్పర్శకి తెలుస్తుంది వేడి, అగ్ని కంటికి కనిపిస్తుంది. శబ్ద స్పర్శ రూపగుణాలు 3 కూడా స్థూల అగ్నికి ఉన్నాయి. స్థూల జలం దగ్గరికి వచ్చేసరికి శబ్ద స్పర్శ రూప రసగుణాలు. జలము ప్రవహిస్తూ ఉంటే శబ్దం వస్తుంది, జలము స్పర్శకి తెలుస్తుంది, జలము కంటికి కనిపిస్తుంది, రూపం ఉన్నది, జలము జిహ్వకి అందుతుంది, రుచి తెలుస్తుంది. జలం వలనే రుచి తెలుస్తుంది. మనకి ఏ పదార్థం యొక్క రుచి అయినా జలం వలనే తెలుస్తుంది. సో శబ్ద స్పర్శ రూప రస తత్వములు, ఈ గుణములు ఈ స్థూల జలానికి ఉన్నాయి. స్థూల భూమికి వచ్చేసరికి 5 గుణాలు వస్తాయి. శబ్ద గుణం, స్పర్శ గుణం, రూపగుణం, రసగుణం, గంధగుణం. వాసన అంటే ఏమిటంటే ఇప్పుడు ఈ డస్టర్కి వాసన ఉండదు. ఎందుకు ఉండదు? ఈ బోర్డుకి వాసన ఉండదు. అంటే ఆ పదార్థం నుండి కొన్ని అణువులు బయలుదేరి గాలిలో వ్యాపించాలి. అవి గాలితో పాటు మన ముక్కులో ప్రవేశించాలి. మన ముక్కులో ఉన్న ఆ చర్మానికి ఆ అణువులు తగలాలి. అప్పుడే దాని వాసన తెలుస్తుంది. ఊదత్తులు వెలిగించాం,
ఆ అణువులు, ఆ వాసన అణువులు గాలిలోని వ్యాపించి అవి మన ముక్కు వరకు వచ్చాయి. సంపెంగ పువ్వు ఉన్నది, ఆ అణువులు మన ముక్కు వరకు గాలితో వ్యాపించి వచ్చాయి. అది కొన్ని అణువుల్ని గాలిలోకి పంపగలిగింది. ఇక్కడ గాజు గ్లాస్ ఉన్నది, దాని నుండి అణువులు రావు బయటికి, కాబట్టి దానికి వాసన లేదు. కానీ వాసనని కలిగించింది ఏమిటి? ఈ అణువులే కదా. ఆ అణువులన్నీ జలమా, వాయువా, ఆకాశమా? ఆ అణువులు భూతత్వం. ఆ అణువులు భూతత్వం కాబట్టి దానికి గంధగుణం ఉన్నది. భూమి అంటే, ఇక్కడ భూమి అంటే గట్టి పదార్థాలన్నీ భూమి కిందే లెక్క. ఈ బోర్డు భూతత్వమే, ఈ శుద్ధముఖ భూతత్వమే. ఇవి నిజానికి చెప్పుకోవడానికి స్థూలభూతములు అని శాస్త్రంలో పిలిచినా వీటిల్లో మళ్ళీ ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. ఒకప్పుడు ఇది 25వ బ్యాచ్, 24వ బ్యాచ్లో ఈ భూతముల గురించి చెప్పినప్పుడు ఒక మహాత్ములు ఒక ప్రశ్న వేశారు. ఏమని? 5 భూతములు తయారైనప్పుడు ప్రక్రియ సమానమే కదా, అన్నింటిలోని కూడా అన్ని భూతములు కలిసి ఉన్నాయి, ప్రతి భూతంలోని ఇతర భూతములు కలిసి ఉన్నాయి, కాబట్టి అన్నిటికీ అన్ని గుణాలు ఉండాలి కదా. ఆకాశం దగ్గరికి వచ్చేసరికి ఒక్క గుణమే ఎందుకున్నది, వాయువు దగ్గరికి వచ్చేసరికి 2 గుణాలు మాత్రమే ఎందుకున్నాయి, భూమి దగ్గరికి వచ్చేసరికి 5 గుణములు ఎందుకు వచ్చాయి అని సమస్యని వెల్లడించారు. అది మనం అందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం. నిజానికి శాస్త్రంలో ఇవన్నీ స్థూలభూతములు అని వచించబడినా, అంటే ఇంద్రియగోచరమైనవి కాబట్టి స్థూలభూతములు, కానీ వాటిల్లో వాటి చిన్న తేడా ఉంది. ఒకదానికంటే ఒకటి సూక్ష్మం. సూక్ష్మము అంటే అర్థం ఏమిటి? సూక్ష్మము అంటే స్మాల్, చిన్నది అని కాదు. శాస్త్రంలో సూక్ష్మము అంటే వేరే అర్థం ఉన్నది. ఇప్పుడు ఈ పుస్తకం ఉన్నది, ఇది ఈ బోర్డులో దూరిపోతుందా? దూరదు. ఇది స్థూలం, ఇది స్థూలం. జలము అది దూరదు, స్థూలం. ఇక్కడ చిన్న కన్నం ఉన్నది, ఆ కన్నంలోకి ఈ పుస్తకం వెళ్ళలేదు, కానీ జలం అయితే వెళ్ళగలదు. అంటే అది ఏ ఆకారాన్ని కావాలంటే ఆ ఆకారం పొంది తను తాను మలుచుకుని దూరిపోగలదు. అలాగే వాయువు అయితే జలము కంటే సూక్ష్మం. ఎంత చిన్న ప్రదేశంలోకైనా వాయువు ప్రవేశించగలదు. అంటే అంతటా వ్యాపించగలిగేటటువంటి గుణాన్ని సూక్ష్మము అంటారు. అదే చిన్న కన్నంలోకి పెద్ద పుస్తకం వెళ్ళదు, కానీ జలం అయితే వెళ్తుంది, వాయువు అయితే వెళ్తుంది, ఆకాశం అయితే అక్కడ తప్పకుండా ఉండి తీరుతుంది. అంచేత సూక్ష్మము అంటే వ్యాపించగలిగేది అని అర్థం. ఇప్పుడు ఇక్కడ పరిశీలిస్తే భూమి కంటే ఆకాశం, భూమి కంటే జలము సూక్ష్మం, జలము కంటే అగ్ని విడిచిపెట్టండి, జలము కంటే వాయువు సూక్ష్మం, వాయువు కంటే ఆకాశము సూక్ష్మం. ఈ సూక్ష్మం అవడం వల్ల మిగతా గుణాలు మన ఇంద్రియములకు అందించడానికి ఇక్కడ మాస్ లేదు. గంధగుణం అందించాలనుకోండి, దీంట్లో అణువులు ఉండాలి కదా. అణువులు ఉంటే కదా ఆకాశతత్వంలో ఆ అణువులు వ్యాపిస్తే మనకి గంధగుణం తెలియడానికి. దీంట్లో అణువులు లేవు, ఇది సూక్ష్మమైనది కాబట్టి గంధగుణం కనబడదు బయటికి. అలాగే రసగుణం, దీంట్లో అణువులు లేవు, ఆకాశం నీటిలో కరిగేది కాదు కాబట్టి దీని రసగుణం బయటపడదు. అంటే కొన్ని గుణాలు, ఇది సూక్ష్మాతి సూక్ష్మం, ఇది కంటికి కనిపించదు కాబట్టి రూపగుణం ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఇది స్పర్శకి అందనటువంటి అణువులు లేని పదార్థం కాబట్టి ఇది స్పర్శకి తెలియదు. అంటే ఈ 4 గుణాలు కానీ ఆకాశంలో రావాలంటే ఇందులో అణువులు ఉండాలి. అందువల్ల మాస్ లేదు, అందువల్ల ఈ మిగతా గుణాలు ఎక్స్పోజ్ అవ్వట్లేదు, బయటపడటం లేదు. ఇక్కడికి వచ్చేసరికి దీనికంటే ఇది కొంచెం స్థూలం, అప్పుడు ఇక్కడ అణువులు వచ్చాయి వాయువులో కాబట్టి అవి స్పర్శకు అందే, కానీ అది నీటిలో ఇప్పుడు కరగడం, రుచి అనేది లేదు. అలాగే రూపగుణం లేదు, రసగుణం లేదు, గంధగుణం లేదు. ఇంకొంచెం ముందుకు వచ్చాం, దీనికంటే ఇది మరికొంచెం స్థూలం, దీనికంటే ఇది మరికొంచెం స్థూలం, మరికొంచెం స్థూలం అవుతున్న కొద్ది మిగతా గుణాలు మన ఇంద్రియాలకి చూపించగలిగే కెపాసిటీ దాంట్లో ఉంటుంది, అణువులు ఉంటాయి కాబట్టి. అది రీజన్. కానీ యథార్థానికి అన్నింట్లోని అన్ని తత్వములు ఉంటాయి. సో ఇప్పుడు ముందుగా ఒక్కొక్క భూతమునకు ఒక్కొక్క గుణమే ఉన్నది. సూక్ష్మభూతాల్లో
స్థూలభూతములకు వచ్చేసరికి ఒక్కొక్క భూతానికి గుణములు మారాయి. ఆకాశంలో ఒక గుణం, వాయువులో 2 గుణాలు, అగ్నిలో 3 గుణాలు, జలంలో 4 గుణాలు, భూమిలో 5 గుణాలు ఉన్నాయి. పంచకరణం అయిపోయిందండి, అయిపోయింది. కానీ దీన్ని మళ్ళీ మరికొంచెం వివరంగా తెలుసుకోవాలి. అది ఎలాగా, ఎందుకు? స్థూల శరీరం ఏర్పడడానికి ఇప్పుడు 24 తత్వములు పుట్టాలి. సూక్ష్మ శరీరం ఏర్పడడానికి 19 తత్వములు పుట్టాయి. ఆ 19 తత్వముల్ని మ్యాచ్ చేసి సూక్ష్మ శరీరాలు తయారు చేసాం. ఇప్పుడు 24 తత్వములు పుట్టాలి. పుడితే అవి మ్యాచ్ చేసి స్థూల శరీరాలు తయారు చేస్తాం. ఆ 24 తత్వములు ఎలా పుట్టాయి అంటే ఒక్కసారి వినండి. దీని హాఫ్కి ఈ పీస్ కలిసినప్పుడు, ఈ పీస్ కలిసినప్పుడు, ఇందులో ఒక భాగం కలిసినప్పుడు, ఇందులో ఒక భాగం కలిసినప్పుడు, ఏదీ కలవకుండా దీంట్లో నుంచి 5 శక్తులు వచ్చాయి. అంటే ఇప్పుడు అవి కలిసేటప్పుడు దేంట్లో నుంచి ఏవి పుట్టాయి అనేది మళ్ళీ మనం ఇప్పుడు స్టడీ చేయాలి. మొట్టమొదట ఆకాశము యొక్క తమోగుణ పూర్వార్ధం, దీని నుండి ఏది పుట్టలేదు. ఆకాశము యొక్క తమోగుణ పూర్వార్ధానికి వాయువు యొక్క ఉత్తరార్ధ చతుర్థాంశము, దీన్ని ఖర్చు పెట్టేశాం కాబట్టి దీనికి గీత గీశాను. ఇది కలిసినప్పుడు ఒకటి పుట్టింది, ఒక తత్వం, మనస్సు. ఎప్పుడైతే దీంట్లో నుంచి పుట్టలేదు అన్నానో ఇంకా 4 ఐటమ్సే మిగిలాయి. అంటే ఈ ట్రిప్ 4 పుడుతున్నాయి. 4 అనగానే అంతఃకరణాన్ని మీరు పోల్చేసుకోవాలి. కాబట్టి దీని నుండి మనస్సు పుట్టింది, స్థూల మనస్సు. ఇక్కడ మనకి ఒక క్లారిఫికేషన్ కావాలి. ప్రపంచంలో అంతఃకరణ అనేది సూక్ష్మంలోనే ఉందా, స్థూల మనస్సు సూక్ష్మ మనస్సు, స్థూల అంతఃకరణ సూక్ష్మ అంతఃకరణ అని 2 ఉన్నాయా? నేను ఒక్కదాన్నే 2 ఉన్నాయి అని ప్రూవ్ చేసి రాశాను. స్థూల అంతఃకరణ కూడా ఉండి తీరాలి అని. ఎందుకంటే సృష్టిలో వాడు స్థూలభూతముల నుండి స్థూల తత్వములు పుట్టినట్లుగా స్థూల అంతఃకరణ పుట్టినట్టుగా చెప్పాడు. ఇంకా మరికొన్ని రుజువులు కూడా మనకి ఉన్నాయి, అవి తర్వాత మాట్లాడుకుందాం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది స్థూల మనస్సు. నెక్స్ట్ మళ్ళీ ఇదే హాఫ్కి అగ్ని యొక్క ఆకాశము, వాయువు, అగ్ని, అగ్ని యొక్క ఉత్తరార్ధ చతుర్థాంశము కలిసినప్పుడు మనసు, బుద్ధి, స్థూల బుద్ధి పుట్టింది. ఇది కలిసినప్పుడు ఇది పుట్టింది. ఆకాశము యొక్క తమోగుణ పూర్వార్ధానికి జలము యొక్క ఉత్తరార్ధ చతుర్థాంశము కలిసినప్పుడు చిత్తము పుట్టింది. తమోగుణ పూర్వార్ధానికి భూమి యొక్క ఉత్తరార్ధ చతుర్థాంశము కలిసినప్పుడు అహంకారం పుట్టింది. ఇది అంతఃకరణ చతుష్టయం. 4 తత్వములు పుట్టాయి. అంటే మొదటి దాని నుండి ఏమీ పుట్టలేదు. ఇప్పుడు ఇవి అయిపోయాయి, ఇది కూడా అయిపోయింది. రెండో దానికి వద్దాం. వాయువు యొక్క తమోగుణ పూర్వార్ధానికి ఇప్పుడు దీని పీసులు కలపకూడదు, గుర్తున్నది కదా, దీని భాగములు కలపకూడదు. కాబట్టి వాయువు యొక్క తమోగుణ పూర్వార్ధానికి ఆకాశము యొక్క ఉత్తరార్ధ చతుర్థాంశము కలిసినప్పుడు ఏమిటి పుట్టాలండి? పంచప్రాణములు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఏది పుడుతున్నదో గుర్తుంచుకోవడానికి కూడా కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏమిటిది? ఒక్క నిమిషం. ఈ 4 అంతఃకరణ చతుష్టయం అన్నాం కదా, ఇవి ఆకాశము నుండి పుట్టాయి కదా, దీన్ని ఆకాశ పంచకము అంటారు. ఆకాశ పంచకము, ఇది స్థూల ఆకాశం, ఇది ఆకాశ పంచకము. తర్వాత ఇప్పుడు వాయువు నుండి పుట్టేవి వాయు పంచకములు అవ్వాలి. ఈ 24 తత్వముల్లో వాయు పంచకములు ఏవై ఉంటాయి? ప్రాణములు. కాబట్టి వాయువుతోటి కాంబినేషన్స్ కలిపినప్పుడు ప్రాణములు పుడతాయి అని గుర్తుపెట్టుకోండి. అది సులభం అన్నమాట. ఆకాశముతోటి అంతఃకరణ వచ్చింది, వాయువుతోటి ఈ పూర్వార్ధానికి దీని యొక్క ఉత్తరార్ధ చతుర్థాంశము కలిపితే
దీని నుండి ఇక్కడ జలము ముక్క కలిపినప్పుడు ప్రాణశక్తి, భూమి ముక్క కలిపినప్పుడు అపాన శక్తి, ప్రాణ అపాన ఏది కలవకుండా ఉన్నటువంటి పూర్వార్ధము నుండి వ్యాన శక్తి, దీని నుండి ఉదాన శక్తి, దీని నుండి సమాన శక్తి, కొద్దిగా మార్పులు ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు ఎలా చెప్పుకోవాలంటే మొట్టమొదట ఏ భాగముతోటి కలపకుండా ఏ ముక్కలతోటి కలవకుండా ఉండే ఆ వాయువు యొక్క తమోగుణ పూర్వార్ధం నుండి ముందు ఒకటి పుట్టేస్తుంది. 5 భాగములు కదా, దీని నుండి వ్యాన శక్తి పుట్టింది. దీనికి ఆకాశము యొక్క ఉత్తరార్ధ చతుర్థాంశము కలిపినప్పుడు సమాన శక్తి పుట్టింది. దీనికి ఇది వదిలేస్తాం. ఈ అగ్ని యొక్క ఉత్తరార్ధ చతుర్థాంశం రెండవ భాగం కలిపినప్పుడు ప్రాణ అపాన వ్యాన ఉదాన శక్తి పుట్టింది. ఉదానం. అలాగే దీనికి అంటే వాయువు యొక్క పూర్వార్ధానికి ఇప్పుడు దీంట్లో రెండవ ముక్క కలపాలి. జలము యొక్క ఉత్తరార్ధ చతుర్థాంశం కలిపితే ప్రాణశక్తి పుట్టింది. భూమి యొక్క 4వ భాగం కలిపితే అపాన శక్తి పుట్టింది. అంటే ఇప్పుడు దీని నుండి వ్యానం పుట్టింది. దీనికి ఇది కలిపితే సమాన శక్తి పుట్టింది. దీనికి ఇది కలిపితే ఉదాన శక్తి పుట్టింది. దీనికి ఇది కలిపితే ప్రాణశక్తి పుట్టింది. దీనికి ఆ చివరి ముక్క కలిపితే అపాన శక్తి పుట్టింది. మొత్తం పంచ ప్రాణములు ఇవి 5. అంటే ఈ పంచ ప్రాణముల్ని మనం వాయు పంచకం అన్నాం. వాయు పంచకం. ఆకాశ పంచకానికి మరొక పేరు ఉంది, వ్యోమ పంచకం. వ్యోమ పంచకం, ఆకాశ పంచకం. ఇది వాయు పంచకం. ఇప్పుడు అగ్ని పంచకం. అగ్ని పంచకం అంటే జ్ఞానేంద్రియాలు పుడతాయి. అగ్ని పంచకం నుండి జ్ఞానేంద్రియములు. జ్ఞానేంద్రియములు పుట్టేటప్పుడు ఏ ముక్క కలిస్తే ఏది పుడుతుంది అనేది గుర్తుపెట్టుకోవడానికి జలం రసగుణం అంటే జిహ్వ శక్తి, అలాగే భూమి గంధగుణం వాసన చూసే శక్తి, అలాగే ఆకాశము శబ్దగుణం శ్రవణేంద్రియ శక్తి, వాయువు స్పర్శ శక్తి, అగ్ని చక్షు శక్తి. ఇప్పుడు 3వ భాగం తీసుకుందాం. దేనితోటి కలవని అగ్ని యొక్క తమోగుణ పూర్వార్ధము నుండి చక్షు శక్తి పుట్టింది అన్నాం. దీనికి ఆకాశము యొక్క 1/4 భాగం కలిపినట్లయితే శ్రవణేంద్రియం పుట్టింది. వాయువు యొక్క 1/4 భాగం కలిపినట్లయితే స్పర్శ ఇంద్రియం చర్మతత్వం పుట్టింది. ఇది అయిపోయింది కదా. దీనికి జలము యొక్క 1/4 భాగం కలిపినట్లయితే రసనేంద్రియం జిహ్వతత్వం పుట్టింది. భూమి యొక్క 1/4 భాగం కలిపితే గంధగుణం కాబట్టి గ్రాణతత్వం వాసన చూసే తత్వం పుట్టింది. ఇవి జ్ఞానేంద్రియములు 5. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు జలము. ఇది ఒక్కసారి ఆపండి, ఇది చెప్పుకుందాం ముందు, సులభంగా ఉంటుంది. అంటే జ్ఞానేంద్రియములు వచ్చాయి, ప్రాణములు వచ్చాయి, అంతఃకరణ వచ్చింది, కర్మేంద్రియములు. భూతత్వంతో కర్మేంద్రియములు పుట్టాయి. కర్మేంద్రియములు అంటే దేనితోటి కలవనటువంటి భూమి యొక్క ఈ పూర్వార్ధం తమోగుణ పూర్వార్ధంతో ఒక ఐటెం, దానికి ఈ 1/4 కలిపితే ఒక ఐటెం, 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 ఈ 1/4 కలపం కదా. అలాగా భూమి యొక్క తమోగుణ పూర్వార్ధం దాని నుండి వాక్కు పాణి పాద పాయువు ఉపస్థ దేనితోటి కలవనటువంటి భూమి యొక్క తమోగుణ పూర్వార్ధానికి పాయు శక్తి పుట్టింది. పాయు శక్తి పుట్టింది. ఆకాశం తాలూకా పీస్ కలిపితే వాక్కు శబ్దగుణం ఉండాలి కదా, వాక్కు. వాయువు యొక్క పీస్ కలిపితే భూమితత్వానికి
పాణి. అగ్ని యొక్క పీస్ కలిపితే పాదము. దీని నుండి ఉపస్థ. ఇది దేని నుండి దేనితోటి కలవనటువంటి దానికి వాయువు అన్నాము. ఈ ముక్క కలపకూడదు. ఈ ముక్క కలిపితే జలము యొక్క భాగం కలిపితే ఉపస్థ. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆకాశం తాలూకా పీస్ కలిపినప్పుడు వాక్కు, వాయువు యొక్క పీస్ కలిపినప్పుడు పాణి, అగ్ని యొక్క పీస్ కలిపినప్పుడు పాదం, జలము యొక్క పీస్ కలిపినప్పుడు పాయువు ఉపస్థ ఉంటాయి కదా, ఆ పాయువు అటు వెళ్ళింది, ఉపస్థ ఇటు వచ్చింది. అదనమాట చిన్న మార్పు. జలము యొక్క పీస్ కలిపినప్పుడు ఉపస్థ, భూమి యొక్క దేనితోటి కలవనటువంటి ఈ పూర్వార్ధము తమోగుణ పూర్వార్ధము నుండి పాయువు. మొత్తం ఇవి కర్మేంద్రియములు 5 పుట్టే. ఇక్కడతో 19 తత్వములు అయిపోయాయి. కానీ స్థూల శరీరంలో 24 తత్వములు ఉన్నాయి. మీరు ఒక్కసారి పరిశీలించండి. 19 ఇంద్రియములు సూక్ష్మ శరీరంలో ఉంటాయి. ఇప్పుడు ఆ 19ంటికి ఇందులో అవయవములు వచ్చాయి. కానీ ఈ అవయవములకి మాస్ ఏది? మాస్, అణువుల సముదాయం ఉండాలి కదా, స్థూల పదార్థం ఉండాలి కదా, రక్తం, ఎముకలు, మాంసం, మజ్జ ఇవన్నీ ఉండాలి కదా. అది కావాలి. అవి శబ్ద స్పర్శ రూప రస గంధ తత్వములతో తయారవుతుంది. అంటే స్థూల మెటీరియల్. కాబట్టి ఇది ఈ జలము యొక్క భాగములకి ఆ స్థూల మెటీరియల్ తయారవుతుంది. దేనితోటి కలవనటువంటి జలము యొక్క తమోగుణ పూర్వార్ధముతో ఆలోచించండి. శబ్ద స్పర్శ రూప రస గంధ తత్వములో రసగుణం వచ్చేయాలి. దేనితోటి కలవనటువంటి జలము యొక్క పూర్వార్ధములో రసగుణం వస్తుంది. ఆ జలము తాలూకా పూర్వార్ధానికి ఆకాశము తాలూకా 1/4 మిగిలింది. ఆకాశంతో ఏం రావాలి? శబ్దగుణం. శబ్దతత్వం అందం. ఆ జలము యొక్క పూర్వార్ధానికి వాయువు యొక్క మిగిలిన 1/4 కలిపాం. స్పర్శతత్వం, శబ్ద స్పర్శ. జలము యొక్క పూర్వార్ధానికి అగ్ని యొక్క మిగిలిపోయిన 1/4 కలిపాం. రూపగుణం వచ్చింది. జలము దేనితోటి కలవని హాఫ్ నుంచి రసగుణం పుట్టింది. దీనికి భూమి యొక్క మిగిలిపోయిన 1/4 కలిపితే గంధగుణం వస్తుంది. అంటే మొత్తం శబ్ద స్పర్శ రూప రస గంధ తత్వములు, ఇవి 5 తత్వములు అందం. ఈ 5 తత్వములు అంటే ఇప్పుడు ఈ భాగం కూడా పూర్తయిపోయింది. ఒక్కొక్క హాఫ్కి దాని తాలూకా చిన్న ముక్కలు కలపకుండా మిగిలిన 4 భూతముల తాలూకా 1/4 ముక్కలు కలుపుతున్నప్పుడు ఇది ఆకాశ పంచకము, ఇది ప్రాణములంటే వాయు పంచకము, ఇది జ్ఞానేంద్రియములంటే అగ్ని పంచకము, కర్మేంద్రియములంటే భూ పంచకం. రివర్స్ అయ్యాం అక్కడ. ఈ 5 తత్వములు అంటే జల పంచకం. ఇవి 24 వచ్చాయి. 4 5లు 20 ప్లస్ 4 24 తత్వములు పుట్టాయి. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ప్రాణములు 5, అంతఃకరణ 4, శబ్దస్పర్శ రూపరస గంధ తత్వములు 5. వీటి వలనే సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి డిఫరెన్స్ వచ్చింది. సూక్ష్మ శరీరంలో మాస్ అణువుల సముదాయం లేదు, కేవలం అవి పవర్స్ మాత్రమే. కాబట్టి ఒక దెయ్యం అంటే సూక్ష్మ శరీరం, అది ఇక్కడ ఉంది, దాంట్లో మాస్ లేదు, అది ఇంద్రియ గోచరము కాదు. దానికి మన స్థూల శరీరానికి ఏమిటి డిఫరెన్స్ అంటే ఈ మాసే డిఫరెన్స్. శబ్ద స్పర్శ రూప రస గంధ తత్వముల వలన రక్తం, ఎముకలు, మాంసము ఇవన్నీ కూడా ఈ గట్టి పదార్థాలన్నీ కూడా తయారయ్యాయి. వాటి వలన ఆ సూక్ష్మ శరీరంలా కాకుండా ఇది ఇంద్రియ గోచరమైన స్థూల శరీరంగా తయారైంది. అంటే సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి ఈ 5 తత్వములే తేడా. అందుకే సూక్ష్మ శరీరంలో 19 తత్వములు ఉన్నాయి, స్థూల శరీరంలో 24 తత్వములు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ సూక్ష్మ శరీరాలు ఎలా తయారు చేసామో సేమ్ ప్రొసీజర్లో ఇప్పుడు స్థూల శరీరాలని తయారు చేయాలి. ఎలాగా? ఇవన్నీ కూడా సమష్టి తత్వములు.
అంటే ఎన్ని ప్రాణులు ఉన్నాయో, ఎన్ని జీవులు ఉన్నాయో అన్ని జీవులకి ఈ స్థూల శరీరాలు తయారు చేసి ఇవ్వాలి. కాబట్టి వాళ్ళందరికీ సరిపోయినంత తత్వములు అన్నమాట ఇవి. కాబట్టి ఇవన్నీ సమష్టి తత్వములు. సమష్టి మనస్సు, సమష్టి బుద్ధి, సమష్టి ప్రాణశక్తి, సమష్టి చక్షుశక్తి, సమష్టి ఉదాహరణ శక్తి, సమష్టి శబ్దతత్వం, సమష్టి గంధతత్వం, ఇలాగా ఇవన్నీ సమష్టి శక్తులు. అంటే ఏమిటి చెప్పుకున్నాం? ఒక భోజనానికి ఈసారి డిన్నర్లో 24 ఐటమ్స్ తయారు చేసినట్టు లెక్క. 24 ఐటమ్స్ పెద్ద పెద్ద పాత్రలలో ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ సమష్టి ఆహారం అందరికీ సరిపడినటువంటి ఆహారం లాంటిది. దాన్ని ఏం చేయాలి? ఒక్కొక్క ప్లేటు పట్టుకొచ్చి అందులో 24 ఐటమ్స్ కొంచెం కొంచెం వేస్తే అది ఒక వ్యక్తికి సరిపడినటువంటి ఆహారం, అంటే వ్యష్టి ఆహారం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 24 కొంచెం కొంచెం భాగములు తీసి ఒక బాడీని తయారు చేస్తే ఇలాంటి శరీరం తయారైంది. ఈ స్థూల బాడీ తయారైంది. అంటే ఈ స్థూల బాడీ 24 తత్వములతో తయారైంది. ఒక శరీరంలో ఉండే చక్షుశక్తిని ఏమనాలి? వ్యష్టి చక్షుశక్తి. ఒక శరీరంలో ఉండేటటువంటి ఘ్రాణశక్తిని ఏమనాలి? వ్యష్టి ఘ్రాణశక్తి, వ్యష్టి పాదశక్తి, వ్యష్టి పాణిశక్తి, వ్యష్టి ప్రాణశక్తి. ఒక శరీరంలో ఉండే శక్తుల్ని వ్యష్టి 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 అంటాం. సమస్త శరీరాల్లో ఉండేటువంటి ప్రాణశక్తిని కలిపి సమష్టి ప్రాణశక్తి, సమస్త శరీరాల్లో ఉండే మనస్సుని సమష్టి మనస్సు అంటాం. అలాగే శరీరాల దగ్గరికి వచ్చేసరికి ఒక స్థూల బాడీని, ఇండివిజువల్ బాడీ, దాన్ని వ్యష్టి శరీరం, వ్యష్టి స్థూల శరీరం అన్నాం. శక్తులు కాదు, తత్వములు కాదు, శరీరములు దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఒక స్థూల శరీరాన్ని, ఇండివిజువల్ బాడీని వ్యష్టి స్థూల శరీరం అన్నాం. అందరి స్థూల శరీరాల మొత్తాన్ని సమష్టి స్థూల శరీరం అని చెప్పాలి. అంటే ఇప్పుడు వ్యష్టి సమష్టి తెలుసుకున్నాం. 24 తత్వములు పంచీకరణ జరుగుతున్నప్పుడు ఎలాగ ఉద్భవించాయో తెలుసుకున్నాం. అసలు స్థూల భూతములు అనేవి పంచీకరణంలో ఎలాగ వచ్చాయో తెలుసుకున్నాం. తమో గుణాన్ని భాగాలన్నింటినీ పంచీకరణం చేయడం ఎలాగో తెలుసుకున్నాం. స్థూల శరీరాలు తయారయ్యాయి, మనవే. అందరి జీవుల తాలూకా స్థూల శరీరాలు తయారయ్యాయి. ఈ స్థూల శరీరాలు ఫ్యాక్టరీలో తయారు చేసి ఇక్కడ పెట్టాం. సూక్ష్మ శరీరాలు కూడా ఫ్యాక్టరీలో తయారు చేసి ఇప్పుడు పెట్టాం. వాటిని మ్యాచింగ్ చేయాలి. ఒక్కొక్క స్థూల బాడీలో ఒక్కొక్క సూక్ష్మ శరీరాన్ని ఇన్సర్ట్ చేయాలి. ప్రతి ప్రాణికి ఒక స్థూల శరీరం, దాంట్లో ఒక సూక్ష్మ శరీరం ఇన్సర్ట్ చేసి ఇవ్వాలి. ఏనుగు శరీరం అయినా పైన స్థూల బాడీ ఉంటుంది, లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది. అమీబా అయినా పైన స్థూల బాడీ ఉంటుంది, లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది. మానవులైనా పైన స్థూల శరీరం ఉంటుంది, లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది. సృష్టిలో ఉన్నటువంటి పిపీలికాది బ్రహ్మ పర్యంతం సమస్త జీవరాశులకి ఈ 2 శరీరాలు ఉన్నాయి. 2 శరీరాలే కాదు, 3వ శరీరం కూడా ఉంది. దాని వివరణ మనకి ముందు పాఠాల్లో వస్తుంది. 3వ శరీరం కూడా ఇంకా దాని లోపల ఇన్సర్ట్ చేయాలి. అయితే ప్రతి ప్రాణికి 3 దేహములు ఉన్నాయి. ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చాం? సృష్టి ఏర్పాటయ్యే వరకు వచ్చాం. ఈ శరీరాలన్నీ తయారు చేసిన తర్వాత ఈ లోకములన్నీ తయారు చేసి వీటన్నిటిలోని జీవులన్నీ ఉండడానికి కావాల్సినటువంటి అవసరమైన పదార్థాలన్నింటినీ కూడా ఈ స్థూల భూతములతోటే తయారు చేస్తాడు. ఈ స్థూల భూతములతో ప్రాణులు నివసించడానికి అవసరమైనటువంటి ఆహారము, ఇంకా ఇతర పదార్థములు, స్థూల పదార్థములన్నీ కూడా ఈ స్థూల భూతములతో ఈ లోకముల్లో తయారు చేయబడి అందించబడ్డాయి ప్రాణులకి. ఛాందోగ్య ఉపనిషత్తులో 2వ భాగంలో 3వ ఖండం ఈ పంచీకరణం దాంట్లో వేరుగా చెప్పాడు. ఈ పంచీకరణం ఎక్కడిది? వేదాంత పంచదశిలో ఇంత వివరంగా ఉంటుంది. వేదాంత పంచదశి అని ఒక వేదాంత రహస్యాలన్నిటితోటి ఒక మంచి పుస్తకం ఉన్నది. దాంట్లో ఈ వివరణ అంతా ఉంటుంది. అలాగే ఛాందోగ్య ఉపనిషత్తులో కూడా ఈ వివరణ చెప్పాడు. కానీ అక్కడ జరిగినటువంటి విశేషం ఏమిటంటే ఆకాశము వాయువు ఈ 2 వదిలేశాడు. అగ్ని దగ్గర నుండి స్టార్ట్ చేసి కంటికి కనిపించే 3 భూతములు, అగ్ని, జలము, భూమి, ఈ 3 భూతములనే పెట్టుకుని వాటినే ఇలా మొక్కలు చేసి వాటికే ఈ హాఫ్కి మిగతా 2 మొక్కలు కలపాలి, ఆ హాఫ్కి మిగతా 2 మొక్కలు కలపాలి. ఇలాగ ఈ పంచీకరణ విధానం 3 భూతములతో పూర్తి చేసేసారు.
దాన్ని త్రివృత్కరణము అని పేరు పెట్టారు. ఏమంటే త్రివృత్కరణం అంటే చాందోగ్య ఉపనిషత్తు రాసిన నాటికి ఆకాశం వాయువు పుట్టలేదా? పుట్టిన వాటిని అందులో కలపకుండా వదిలేసి మిగతా 3 భూతములే కలిపారా అని అంటే పుట్టకపోవడం అనేది జరగదు. ముందు ఆకాశం పుట్టింది, తర్వాత వాయువు పుట్టింది, వాయువులో నుంచే అగ్ని పుట్టింది. కాబట్టి పుట్టకపోవడం అనే సమస్య లేదు. ఆ తత్వములు కలపకుండా ఈ సృష్టిలో ఈ పాళ్ళు రావు, ఈ సృష్టి జరగదు. కాకపోతే ఎక్స్ప్లెనేషన్లో సులువుగా అవగాహన కలగడానికి కంటికి కనిపించని భూతముల పార్ట్ వదిలేసి కనిపించే భూతములు 3 పట్టుకుని ఇలా ఉంటుంది ప్రాసెస్ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఉండొచ్చు అని మనం భావించాలి. ఐతరేయ ఉపనిషత్తులో కూడా సృష్టి క్రమం గురించి వివరించబడింది. అది స్థూలంగా ఉంటుంది. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. ఒక ఇంటి యజమాని దగ్గరికి వాళ్ళ స్నేహితులు ఎవరో వచ్చి, ఏమండి ఎలా కట్టుకున్నారు మీరు ఇల్లు అని ఓ ప్రశ్న వేస్తారు. అంటే ఇది ఒకటండి, ఇలాగా బీమ్స్ వేసాం, పిల్లర్స్ వేసాం, ఇంత లోతుకి పునాదులు వేసాం, లేదా 9 అంగుళాల గోడలు కట్టాం, 14 అంగుళాల గోడలు కట్టాం, 5x4 కిటికీలు వేసాం, 12x12 రూములు వేసాం, ఫలానా సిమెంట్ వాడాం, ఫలానా అని మనం దాన్ని సాంకేతిక పరంగా ఒక విశ్లేషణ ఇస్తాం. ఆ ఇంటి యజమాని ఇల్లుని అలా వర్ణించి చెప్పాడనమాట. ఓహో, తర్వాత ఆ పక్కింటి ఆవిడ వచ్చి ఇంటి ఆవిడని అడిగింది, ఎలా కట్టుకున్నారండి మీరు ఇల్లుని? ఆవిడ అంటుంది, ఇది హాల్ అండి, ఇది బెడ్రూమ్ అండి, ఇది వంటగది అండి అని గదుల పరంగా వాటిని చూపించింది. అయితే ఈవిడ చెప్పింది తప్ప, ఇది రైటే. ఆయన చెప్పింది తప్ప, అది రైటే. అది సూక్ష్మమైనటువంటి విశ్లేషణ, ఎనాలిసిస్. ఇది స్థూలమైనటువంటి విశ్లేషణ. కానీ 2 రైటే. అలాగే సృష్టి గురించి ఇంతవరకు మనం తెలుసుకున్నటువంటిది సూక్ష్మమైనటువంటి విశ్లేషణ. చాలా వివరంగా మనం సాంకేతిక పరంగా తెలుసుకున్నాం. ఇప్పుడు స్థూలమైన విశ్లేషణ ఒకటి పరిశీలిస్తాం. ఎలాగంటే స ఈక్షత లోకాన్ను సృజాయితి అని ఐతరేయ ఉపనిషత్తు యొక్క మొట్టమొదటి శ్లోకం. నేను లోకములను సృజిస్తానుగాక అని పరమాత్మ ఆలోచించాడు. పరమాత్మ ఆలోచించడం ఏమిటి కదా? పరమాత్మ ఆలోచించడానికి మనస్సు ఉన్నదా పరమాత్మకి? భగవంతుడంటే బ్రహ్మము, మనస్సు లేదు, సంకల్పం లేదు, ఆలోచన లేదు. మరి ఆలోచించడం ఏమిటి, ఆజ్ఞాపించడం ఏమిటి? దీనికి ఒక ఆన్సర్ మనం ఇంతకు ముందు పరిశీలించి ఉన్నాం. ఏమిటి? ఆ బ్రహ్మ చైతన్యం సత్వగుణంలో నుండి రజస్తమో గుణాల్లోకి వ్యాప్తి చెంది సృష్టి కార్యక్రమానికి నాంది ప్రక్రియ జరగడమే సృష్టి జరపాలి అని పరమాత్మ ఆలోచించడం. ఆలోచించి పరమాత్మ ఏమిటి సృష్టించాడు? లోకాన్ను సృజాయితి అంటే లోకములను సృష్టిస్తాను అని అనుకున్నాడు. ఆయన 4 లోకాలు సృష్టించాడు. అదేమిటి, ఉన్నవన్నీ ఎప్పుడు సృష్టించారు, ఎవరు సృష్టించారు, మిగిలిన ఉన్నాయా లేవా, అసలు మొత్తం 4ఏనా? చాలా సరదాగా ఉంటుంది, వినండి. 4 లోకాలు సృష్టించాడు. 1 అంబస్సు, 2 కిరణము, 3 మరము, 4 ఆపస్సు అని 4 పేర్లు పెట్టి 4 లోకాలను మాత్రమే ఆయన సృష్టించాడు. అదేమిటి అంటే అంబస్సు, కిరణము, మరము, ఆపస్సు. అసలు మొత్తం 14 లోకాలని ముందు తెలుసుకుంటే ఈ లెసన్ ఈజీ. ఇది భూమి. భూమి పైన భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనాలోకం, తపోలోకం, సత్యలోకం. 1 2 3 4 5 6 లోకాలు. అలాగే దిగున
అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళ లోకాలు 7. ఈ 7 లోకాలు కలిపి ఆపస్సు అని పేరు పెట్టాడు. ఈ భూలోకం ఒక్కదానికే మరము అని పేరు పెట్టాడు. ఈ భువర్లోకం ఒక్కదానికే కిరణము అని పేరు పెట్టాడు. ఈ మిగిలిన స్వర్గలోకాలన్నింటికి కలిపి అంబస్సు అని పేరు పెట్టాడు. ఇప్పుడు మీకు క్లియర్గా ఉంది కదా. అంబస్సు అంటే ఈ దిగువ లోకాలకి వాటర్ సప్లై మీద నుంచి వస్తుంది. అసలు సృష్టిలో ఒక ఉన్నటువంటి నడక విధానాన్ని మనం తెలుసుకోవాలి. ఆహార ఉత్పత్తి, భోజనాల తయారీ, మెస్సులు, క్యారేజీలు కట్టడం అంతా ఈ భూలోకంలోనే. పై లోకాల్లో హోటల్స్ లేవు, వంట లేదు. ఈ పైనున్న లోకాల వాళ్ళకి ఆహారం సప్లై భూలోకం వాళ్ళు చెయ్యాలి. వీళ్ళు చేస్తేనే వాళ్ళకి ఫుడ్, లేకపోతే వాళ్ళకి ఫుడ్ లేదు. వీళ్ళకి వాటర్ సప్లై పై లోకాల వాళ్ళు చేస్తారు. పైనుంచి వర్షం కింద లోకాలకి సప్లై అవుతుంది. ఇది సృష్టి ధర్మం. కాబట్టి పై లోకాలు భూలోకానికి వర్షాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఇవి వర్ష ఆధారమైనటువంటి లోకములు. అందుకు వీటిని అంబస్సు అని పేరు పెట్టాడు ఇవన్నిటిని. ఇక సూర్యకిరణములకు ఆధారమైన ప్రదేశం ఉన్నది, మనం అంతరిక్షం అంటాం. అంతరిక్షం అన్నా భువర్లోకం అన్నా ఒకటే. అంతరిక్షం అంతా భువర్లోకమే. అది కిరణములకు ఆధారమైన ప్రదేశం కాబట్టి కిరణము అని కూడా పేరు పెట్టాడు. అంటే కిరణము అన్నా, భువర్లోకం అన్నా, అంతరిక్షం అన్నా అదే. అదే అంటే ఎంతవరకు అండి? ఆత్మదర్శిని పుస్తకం మీద ఈ సింబలే వేయడం జరిగింది. సెంటర్లో భూమి ఉంటుంది. భూమి నుండి సూర్యగోళం ఎంత డిస్టెన్స్ వరకు ఉంటుందో, బహుశా 150 మిలియన్ల కిలోమీటర్లు అనుకుంటున్నాను, అంతవరకు అంతరిక్షం ఒక లోకం. సూర్యగోళం నుండి ధ్రువ నక్షత్రం ఎంత డిస్టెన్స్లో ఉంటుందో అక్కడ దాకా నెక్స్ట్ లోకం. అలాగా అక్కడి నుండి 1 కోటి యోజనాలు, 2 కోట్ల యోజనాలు, 3 కోట్ల యోజనాలు, 6 కోట్ల యోజనాలు అని ఒక లెక్క ఉంది. ఇది ఇంకొక లెసన్లో కూడా వివరంగా తర్వాత తెలుసుకుంటాం. సో భువర్లోకం అంటే సూర్యకిరణములకు ఆధారభూతమైన ప్రదేశం అంతా కూడా కిరణము అని ఆ లోకానికి పేరు పెట్టాడు. తర్వాత భూమి మీద మరణం సంభవించేది భూమి మీద మాత్రమే. మరణము, ప్రాణులకు మరణము అనేటటువంటి సిచ్యువేషను పై లోకాల్లో లేదు. ఇక్కడ మరణము కలిగినటువంటి లోకం కాబట్టి దీన్ని మరము అని, మరీచి అని కూడా అంటారు. ఇది తర్వాత అతల, వితల, సుతల, రసాతల, తలాతల, పాతాళ లోకములన్నీ మరి ఎక్కడున్నాయండి? ఇవి నీటిలో ఉన్నాయి, నీటిలో మునిగి ఉన్నాయి. భూమి మీద సముద్రాలు ఉంటాయి. సపోజ్ భూమి ఇలా ఉందనుకోండి, ఇక్కడ పెద్ద గొయ్యి, ఈ గొయ్యి నిండా నీరే. ఇది పసిఫిక్ మహాసముద్రం అనుకుందాం. ఈ లోతుల్లో కొంత లోతు వరకు ఒక లోకం, మరి కొంత లోతు వరకు ఒక లోకం, మరి కొంత లోతు వరకు ఒక లోకం, అలాగా సముద్రాల్లో ఉన్న ఈ 7 లోకాలు. కాబట్టి ఇవన్నీ నీటిమయం, జలమయమైనటువంటి లోకాలు. అందుకు వీటిని ఆపస్సు అన్నాడు. ఆపస్సు అన్న నీరే, అంబస్సు అన్న నీరే. ఇవి వర్షాధారమైనటువంటి లోకములు కాబట్టి అంబస్సు అన్నాడు. కిరణములకు ఆధారమైన లోకము కాబట్టి కిరణము అన్నాడు. మరణము కలిగిన లోకము కాబట్టి మరము అన్నాడు. నీటిమయమైనటువంటి లోకములు కాబట్టి, జలమయమైన లోకములు కాబట్టి ఆపస్సు అన్నాడు. భగవంతుడు ఇలాగా 4 లోకాలు తయారు చేశాడు. కానీ విడగొడితే అవి 14 లోకాలే అవుతున్నాయి. ఇందులో భూలోకం సెంటర్. భువర్లోకం నుండి ఇవన్నీ స్వర్గలోకాలే. ఏమండి, నారదుడు ముల్లోకాలు సంచరించాడు అని అంటారు కదా. మరి నారదుడి లెక్కలో 3 లోకాలే ఉన్నాయంటే ఏ లోకాలు పారేశాడు, లేకపోతే ఏ లోకాలకు వెళ్ళడం మానేశాడు? ఏవి పారిలేదు, వెళ్ళడం మానేయడం కాదు. ఒక్క భూలోకం ఒకటి మిగతా భువర్లోకంతో కలుపుకొని మిగిలినవన్నీ కలిపి స్వర్గములు, స్వర్గం. మిగిలిన లోకములు, కింద లోకములు అన్నీ కలిపి నరకములు. స్వర్గం, నరకం, భూలోకం 3 లోకాలు అయిపోయాయి.
ఎలిమెంటరీ స్కూల్లో లెక్కలు చెప్పమంటే 14 పెన్సిళ్ళు ఇచ్చారు, బాబు 3 కట్టలు కట్టరా అన్నారు. ఇవన్నీ కలిపి ఒక కట్ట, ఇదొక్కటే ఒక కట్ట, ఇవన్నీ కలిపి ఒక కట్ట, 3 కట్టలు కట్టేశాం. అలా కాదు 4 కట్టలు కట్టు అన్నారు. ఇక్కడ నుండి ఇవన్నీ ఒక కట్ట, భువర్లోకం ఒకటి ఒక కట్ట ఒక పెన్సిలు, భూలోకం ఒకటి ఒక పెన్సిలు, ఈ 7 లోకాలు 7 పెన్సిళ్ళు ఒక కట్ట. అలా కాదు 14 లోకాలు విడివిడిగా ఉండాలన్నారు. కట్టలన్నీ ఇప్పేసి ఏ పెన్సిల్కి ఆ పెన్సిల్ పేరు చేశాం. అంటే ఎప్పుడు కూడా శాస్త్రం ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకంగా, అసలు ఉపనిషత్తులు తిరగేస్తే ఈ భువర్లోకానికి జిలోకము కాంతిలోకం అనమాట అని పేరు, ఈ సువర్లోకానికి దేవలోకము గంధర్వలోకము అని మరికొన్ని, చంద్రలోకము అని కూడా దీనికి పేర్లున్నాయి, ఈ జనాలోకానికి ప్రజాలోకము అని పేర్లున్నాయి, ఈ సత్యలోకానికి వైకుంఠము అని పేర్లున్నాయి. అంటే ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క లోకానికి ఇష్టానుసారం పేర్లు వాడిస్తే ఇప్పటి కాలంలో వాటిని పట్టుకుని చదువుకుని శాస్త్రం తెలుసుకున్నటువంటి వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అసలు ఆత్మదర్శనంలో జరిగినటువంటి మెయిన్ ప్రక్రియ ఏమిటంటే అన్ని పుస్తకాల్లో ఉండేటువంటి ఇటువంటి కన్ఫ్యూజింగ్ మ్యాటర్స్ అన్నీ కూడా క్లియర్ చేయబడ్డాయి ఇందులో. అది ముఖ్యమైనటువంటి విషయం. సో లోకములు 14 లేకపోతే 4 లేకపోతే 3 ఏవైనా ఉన్న లోకాలు మాత్రం అవే. ఈ లోకములన్నీ సృష్టించడం జరిగింది. ఈ లోకముల విషయంలో మనం ఇంకొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఎలా ఉంటాయండి లోకములు అంటే జనరల్గా ఎలా అనిపిస్తుందంటే, ఎక్కడుంది భువర్లోకం, అదిగో పైన ఉంది, సత్యలోకం ఎక్కడుంది, అదిగో మీదనుంది, తపోలోకం ఎక్కడుంది, మీదనుంది, పాతాళ లోకం ఎక్కడుంది, కిందనుంది. అన్ని చెయ్యి మీదకి ఇలా కిందకి చూపిస్తున్నాం కానీ పక్కకి ఎప్పుడూ చూపించలేదు. ఈ పక్కన లోకం ఉంది, ఈ పక్కన లోకం ఉందని ఎవరూ చూపించరు. మరి అలాంటప్పుడు లోకములు ఎలాగున్నాయి అని అంటే అపార్ట్మెంట్ స్లాబుల్లాగా ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి ఉన్నట్టుగా జనరల్గా ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. బ్రహ్మము అనంతం కదా. ఒకసారి ఫస్ట్ లెసన్ బ్రహ్మంలోకి వెళ్ళండి. అనంతమైన పరబ్రహ్మములో మధ్యలో మాయా ఆక్రమించిన ప్లేస్లో ఈ లోకములు కానీ ఇలాగ అపార్ట్మెంట్ స్లాబుల్లాగా ఉంటే ఈ ఎండింగ్ ఎక్కడండి? అంత దూరం వెళ్ళాలి. ఈ ఎండింగ్ ఎక్కడ? అలా కాదు. 14 లోకాల్లో మాయ ఆక్రమించినటువంటి స్థలం మనం గుండ్రంగా గుర్తించుకున్నాం కదా. కాబట్టి లోకములు గుండ్రంగా ఉన్నాయి, అపార్ట్మెంట్ స్లాబుల్లాగా లేవు. లోకములకి ఒక బ్రహ్మాండమైన ఎగ్జాంపుల్ ఏమిటంటే కొండపల్లి లక్క బొమ్మలు. లోపల ఉండే చిన్న బొమ్మని భూమి అనుకోండి, దానిపైన చుట్టూరా మరొక బొమ్మ ఉంటుంది, అది భువర్లోకం, దాని మీద మరొక బొమ్మ ఉంటుంది, అది సువర్లోకం, అలాగ పైన ఉన్న బొమ్మ సత్యలోకం. అంటే ఒక బొమ్మని చుట్టుకొని ఇంకొక బొమ్మ ఉన్నది. ఈ లోకాలు కూడా అలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు భూలోకం ఇక్కడ ఉన్నది, ఇది భూమి. ఈ భూమి చుట్టూరా సూర్యగోళం అంత డిస్టెన్స్లో అన్ని వైపులా, భూమికి అన్ని వైపులా భువర్లోకం ఉన్నది. అక్కడ నుండి ధ్రువనక్షత్రం వరకు అన్ని దిక్కుల సువర్లోకం ఉన్నది. అంటే సువర్లోకం, దాని లోపల భువర్లోకం, దాని లోపల భూలోకం. అలాగా పై లోకం సత్యలోకం. సత్యలోకానికి లోపలికి వస్తే తపోలోకం, దాని లోపలికి వస్తే జనాలోకం, దాని లోపలికి వస్తే మహర్లోకం, సువర్లోకం, భువర్లోకం, భూలోకం. ఏమండి నరకలోకాలు ఎక్కడున్నాయండి? భూమి లోపలికి ఇంకేం లేవు. భూమి తవ్వేసిలా లోపలికి వెళ్ళిపోతే అని ఏం కాదు. భూమి తవ్వేసి లోపలికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తామండి? మళ్ళీ భువర్లోకానికి వచ్చేస్తాం. మీరు ఒకటి గమనించండి, భూమి మీద ఏ దిక్కున ఉన్నవాడికైనా ఇటు పక్కన ఉన్నవాడి కాళ్ళు కిందన భూమి మీద ఉన్నాయి, తల ఇటు ఉన్నది, అతనికి భువర్లోకం సువర్లోకం సత్యలోకం మేరకే ఉన్నాయి. ఈ పక్కన ఉన్నవాడు అంటాడు వాడి కాళ్ళు భూమి వైపు ఉన్నాయి, వాడి తల ఇటువైపు ఉన్నది, అతనికి మిగతా లోకాలన్నీ అతని నెత్తి మీదే ఉన్నాయి. ఈ కింద వైపు ఉన్నవాడు ఉంటాడు, అతనికి కూడా మిగతా లోకాలన్నీ నెత్తి మీదకే ఉన్నాయి, ఇటు పక్కన ఉన్న వాళ్ళకు కూడా నెత్తి మీదకే ఉన్నాయి. దాన్ని బట్టి కూడా మనం గమనించవచ్చు. కాబట్టి ఈ విధంగా లోకాలు రౌండ్గా గోళాకారంగా ఉండి ఒక దాంట్ లోపల ఒకటి ఇమిడి ఉన్నాయన్నమాట. ఇంకొక విషయం, లోకాలకి 4 లక్షణాలు ఉన్నాయి. ఈ 4 లక్షణాలు తెలుసుకోవడంలో ఒక పరమార్థం ఉంది. దానికోసం ఈ 4 లక్షణాలు చెప్పుకోవాలి. ఒకటి, ఒక లోకమును ఇంకొక లోకము చుట్టుకొని ఉన్నది. ఇది ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. దానికి ఆ వర్ణన ఎక్కడ స్టార్ట్ చేస్తాడంటే, భూమి ఉన్నది, భూమిని చుట్టుకుని జలం ఉన్నది. ఆ జలము భూమి విడిపోకుండా, జలము దాని యొక్క
పీడనంతో భూమిని నొక్కి ఉంచుతుంది అంటాడు. జలమును చుట్టుకుని వాయువు ఉన్నది. వాయువు యొక్క పీడనం వలన ఆ జలము చెదిరిపోకుండా వాయువు అణచబడి ఉన్నది. వాయువుని చుట్టుకొని ఆకాశం ఉన్నది. ఆకాశము వాయువుని చెదిరిపోనివ్వకుండా దాన్ని అలా నొక్కి అట్టే పెట్టింది. ఈ వాయువు, ఆకాశం ఇవన్నీ ఎందులోకి వచ్చాయి? అంతరిక్షంలోకి వచ్చేసాయి కదా. అంటే అంతరిక్షం అంటే భువర్లోకం భూలోకాన్ని చుట్టుకొని ఉన్నది. ఇంతవరకు మనకి అవగాహనలో ఉంటుంది. అలాగే అంతరిక్షాన్ని, భువర్లోకాన్ని సువర్లోకం చుట్టుకొని ఉన్నది. సువర్లోకాన్ని మహాలోకం, మహాలోకాన్ని జనాలోకం, జనాలోకాన్ని తపోలోకం, తపోలోకాన్ని సత్యలోకం చుట్టుకొని ఉన్నాయి. ఒక లోకాన్ని ఒక లోకం చుట్టుకొని ఉన్నది. ఒక్కసారి మన పాత పిక్చర్ గుర్తు తెచ్చుకుంటే సత్యలోకాన్ని చుట్టుకుని ఏది ఉంటుంది? బ్రహ్మము కదా. 14 లోకాలు కూడా అనంత పరబ్రహ్మములో సెంటర్ చేసి గోళములాగా బెలూన్లాగా ఉంటే సత్యలోకాన్ని చుట్టుకుని ఏమిటి ఉన్నది? బ్రహ్మం ఉన్నది. ఇది అయింది. రెండో కాన్సెప్ట్, ఒక లోకము కంటే ఒక లోకము సూక్ష్మము. భూలోకము కంటే భువర్లోకము సూక్ష్మం. భూమి కంటే వాయువు, ఆకాశము సూక్ష్మమైనవి. అలాగే ఈ పైలోకాలు భువర్లోకం కంటే సువర్లోకం సూక్ష్మము, సువర్లోకం కంటే మహాలోకం సూక్ష్మము. ఇలా ఒకదానికంటే ఒకటి ఆ మెటీరియల్ సూక్ష్మం అయిపోయి ఉంటుంది. ఇక సత్యలోకం సూక్ష్మం అన్నాం. దాన్ని చుట్టుకుని ఏమిటున్నది? బ్రహ్మం. బ్రహ్మము సత్యలోకం కంటే సూక్ష్మము. అంటే ఈ లోకములన్నిటికంటే బ్రహ్మము సూక్ష్మాతి సూక్ష్మమైనది. అంతకంటే సూక్ష్మమైన మెటీరియల్ ఇంకా లేదు. తర్వాత ఒక లోకమునకు ఒక లోకము కారణము. ఒక లోకమునకు ఒక లోకము కారణము. మళ్ళీ రండి, భూమికి జలము కారణం. సృష్టిలో ఒక్కసారి పంచభూతాలని ఊహించుకుంటే అట్నుంచి లెక్క వేసుకొస్తే జలములో నుంచే కదా భూమి పుట్టింది, అగ్నిలో నుంచే కదా జలము పుట్టింది, వాయువులో నుంచి కదా అగ్ని పుట్టింది. కానీ ఇక్కడ అగ్నితత్వాన్ని వదిలేస్తాడు. ఎందుకు వదిలేస్తాడంటే అగ్ని భూమిని ఆశ్రయించుకునే ఉంది. అగ్ని వేరే గాలిలో మండదు. అగ్నితత్వం భూమి మీద ఏదైనా ఒక పదార్థాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. కాబట్టి అగ్నితత్వాన్ని వదిలేసి భూమికి జలము కారణం, జలమునకు వాయువు కారణం అన్నాం. అది ఎలాగండి? దీనికి ఇది కారణం, దీనికి ఇది కారణం అయితే దీనికి ఇది కారణం కాదా? ఏకి బి కారణం, బికి సి కారణం అయితే ఏకి సి కారణం కాదా? ఆ లెక్కన ఆ అగ్ని వదిలేసిన జలమునకు వాయువు కారణం, వాయువునకు ఆకాశం కారణం కదా. ఇప్పుడు రండి, భూమికి జలము కారణం, భూమిని చుట్టుకుని ఉన్నది. జలమునకు వాయువు కారణం, వాయువునకు ఆకాశం కారణం. అంటే భూలోకానికి భువర్లోకం కారణం, భువర్లోకానికి సువర్లోకం కారణం. అలాగా ఒక లోకానికి దాని పైలోకం కారణం అవుతూ ఉంటే చివరిగా ఈ లోకములన్నింటికీ బ్రహ్మము కారణం. ఏమండి, బ్రహ్మము కారణం దేనికి కాదని మీరు చెప్పారు, మర్చిపోయారేంటి? బ్రహ్మము కారణం అంటే బ్రహ్మము యొక్క చిచ్చక్తి అయిన మాయ కారణం. మాయ బ్రహ్మము ఒకటే కాబట్టి వీటన్నిటికీ బ్రహ్మము కారణము. అలా తీసుకోవాలి. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.